140 కోట్లంటే మరీ ఎక్కువ అంబికా గారు. చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ. ఫ్యూచర్ టాప్ మోస్ట్ 500 కంపెనీస్లో ఒకటి కాబోతుందని చాలా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ సర్వే చేసి మరీ చెప్పాయి. నాకు తెలిసి 140 కోట్ల అవుట్రేట్ ప్రైస్ అంటే చాలా బెస్ట్ డీల్. మీకు ఈ డీల్ ఇష్టమైతే 1 మంత్ లోపు ఫర్దర్ ప్రొసీజర్ మొత్తం పూర్తి చేసుకుని వి ఆర్గానిక్స్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీకు ఈ ప్రైజ్ నచ్చకపోతే యూ కెన్ గో ఆన్. నాకు ఈ డీల్ ఓకే అంబికా గారు. ఈ డీల్ మీ నిర్ణయంతో పూర్తవుతుంది కదా? మళ్ళీ ఇంతకు ముందులా విహారీ అని, ఆ విహారీ దగ్గర పనిచేసే లక్ష్మి పర్మిషన్ అని, లేదా ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్మిషన్ అని ఇలా వీళ్ళందరూ ఒప్పుకోవాలా? ఇప్పుడు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ చైర్మన్ నేను. ఇక్కడ నేను చెప్పిందే న్యాయం, నేను నిర్ణయించిందే శాసనం. ఇప్పుడు ఇక్కడ నాకు ఎదురు చెప్పేవాళ్ళు గాని ఎదురొచ్చేవాళ్ళు గాని ఎవ్వరూ లేరు. ఇది ఈ అంబికా రాజ్యం. ఈ రాజ్యంలో మకుటం లేని మహారాణిని నేను. నన్ను కాదనే ధైర్యం కానీ, నేను చేసిన నిర్ణయాన్ని వద్దనే హక్కు కానీ ఎవ్వరికీ లేవు. నన్ను ఆపేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అంబికమ్మ ఏం ప్లాన్ వేసినా కూడా నేను అడ్డుకోవాలి. తన చేతికి పవర్ వచ్చిన తర్వాత అంబికమ్మ చూస్తూ ఊరుకోదు. కలవారింటి కోడలుగా ఈ కనక మహాలక్ష్మి ఉండగా అంబికమ్మ ఎన్ని పన్నాగాలు వేసినా సరే ఆ కుటుంబానికి అడ్డుగోడలా నేనుంటాను. నేను నా భర్తని వదిలేసి వచ్చినా సరే, నా భర్తకి గాని ఆ కుటుంబానికి గాని అపాయం ఉంది అంటే నేను చూస్తూ ఊరుకోను. అంబికమ్మ ఎత్తుగడలకి నేను కళ్ళం వేసి తీరుతాను. అంబికమ్మ నుంచి నా భర్తని, నా భర్త కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. బావేంటి ఆ డ్రెస్ తీసి నా వైపు అలా చూస్తున్నాడు? ఇందాక అక్కడికి వచ్చింది నేనేనని గుర్తుపట్టేశాడా ఏంటి? బావా, ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు?
ఇందాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నేను నేనెక్కడికి వెళ్తాను బావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. నిజం చెప్పు, ఇందాక నువ్వు బయటికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? నిజం చెప్తున్నాను బావా, నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటి విహారీ, దాన్నేదో అడుగుతున్నావేంటి? ఇందాక సహస్ర ఎక్కడికి వెళ్ళిందా అని అడుగుతున్నాను. అదెక్కడికి వెళ్తుంది విహారీ? ఇది ఇంట్లోనే ఉందిగా. అయినా బయట ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది, నువ్వు మళ్ళీ దీని క్వశ్చన్ చేస్తావేంటి? ఇందాక ఇదే డ్రెస్ వేసుకొని బయట నాకు ఒకళ్ళు కనపడ్డారు, అందుకే అడుగుతున్నాను. బావా, ఇలాంటి డ్రెస్ నాకు ఒక్కదానికి ఉంటుందా? ఇది రెడీమేడ్లో కొన్న బట్టలు కదా. ఇలాంటివి బట్టల షాప్ వాళ్ళు వేరే వాళ్ళకి కూడా అమ్మొచ్చు. వాళ్ళెవరో నీకు కనపడి ఉండొచ్చు కదా. అయినా కడుపుతో ఉన్నది బయట బలదుర్గా ఎలా తిరుగుతుంది? దాన్ని పట్టుకుని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. అది ఎక్కడికే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తాగేసి తప్పటడుగులు వేసుకుంటూ ఇంటికొస్తున్నావు. నువ్వు మళ్ళీ దీన్ని బయటికి వెళ్ళావా అని క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు ఇంట్లో ఉండడం నేర్చుకో, ఈ తాగుడు మానే. అప్పుడే ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. బావా, బావా, అమ్మయ్యా, చూసావా విహారికి ఎంత కోపం వచ్చిందో? అమ్మా, బావ నువ్వేమనద్దు. మీ బావన్ ఒక్క మాట కూడా అన్నివ్వవు. సరేగాని ఇందాక నువ్వెక్కడికైనా వెళ్ళావా? విహారీ ఏంటి అంత పర్టికులర్గా అడుగుతున్నాడు? నేనెక్కడికి వెళ్తానమ్మా? నేనెక్కడికి వెళ్ళలేదు. బావ అడిగినట్టు నువ్వు కూడా అనుమానంగా అడుగుతున్నావేంటి? సర్లే, జాగ్రత్త. అమ్మయ్యా.